ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా నిస్సీ కల్వరీ మినిస్ట్రీస్ ద్వారా శుభములు తెలియచేయుచున్నాము. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచినటువంటి లేఖనాలకు వెళ్ళి లేవి కాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసి ఆ లేఖనం మీద పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క వాక్యపు వెలుగులోనికి నడిపించబడదాం. దేవునికి స్తోత్రం. చదువుదాము. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. ప్రభునందు ప్రియమైన వర్లారా, విన్నారా దేవుని వాక్యాన్ని? ఈ పూట ధ్యానానికి దేవుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి మాటని లేఖనంలో నుంచి ధ్యానం చేస్తూ ఉండగా ఆయన అంటున్నాడు, నా దీవెన మీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించెదను. ఒక ఆజ్ఞనే మనకి దీవెన కలుగునట్లుగా ఒక ఆజ్ఞనే ఇస్తాను అని నేను నమ్ముకున్నటువంటి ప్రభువైన యేసు చెబుతున్నటువంటి మాటను మనం వింటే, ఎవరి దీవెన? నా దీవెన మీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించెదను. ఎవరి దీవెన? ఈరోజు నీవు ఎవరి దీవెన కొరకు ఎదురు చూస్తున్నావు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనుషులు, ధనవంతులు, అధికారులు, రాజులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇలాగన స్వార్థభావంతో ఇచ్చే అశాశ్వతమైనటువంటి దీవెనలు కావాలా? ఏ దీవెన కావాలి? ఈ రోజుని జీవము కలిగినటువంటి గ్రంథములో నుంచి, పరిశుద్ధమైన జీవ గ్రంథములో నుంచి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి ఒక ఆజ్ఞ, నా దీవెన మీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించెదను. ఈరోజుని చాలామంది క్రైస్తవులు మనుషుల ద్వారా దీవించబడాలని, ధనవంతుల ద్వారా దీవించబడాలని, అధికారులు, రాజులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల ద్వారా దీవించబడాలని ఆ అశాశ్వతమైనటువంటి దీవెనల కొరకు బాగా పరుగులు పెడుతూ ఉన్నారు. ఈరోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతోని, నీ కుటుంబంతోని మాట్లాడుతున్నాడు. నా దీవెన నీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించెదను. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. దేవుడే పూనుకొని నీ పక్షంగా, నీ కుటుంబ పక్షముగా దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాస్త మెలకువ కలిగి ఈ మాటని లక్ష్యపెట్టి, ఇది మనుషులిచ్చే మాట కాదు, సృష్టికర్త, సర్వోన్నతుడు,
యుగ యుగాలకి నీ సజీవుడు, నా ప్రియమైన దేవుని బిడ్డ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్న నీ దేవుడైన యేసయ్య ఆజ్ఞాపించి ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? నిత్యమైనది, శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. నిత్యమైన, శాశ్వతమైనటువంటి దీవెన కావాలా, లేక అశాశ్వతమైనటువంటి ఈ మనుషుల వల్ల, ధనవంతుల వల్ల, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికారుల వల్ల, మంత్రుల వల్ల, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వల్ల కలిగే అశాశ్వతమైనటువంటి దీవెనలు కావాలా? ఈరోజుని బాగా స్మరణకు తెచ్చుకో. సృష్టికర్త, సర్వోన్నతుడు, మహోన్నతుడు, యుగయుగాలకి నీ సజీవుడైన, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ అధికారములు కలిగిన దేవుడు, జీవాధిపతిని యేసయ్య నీతో మాట్లాడుతూ ఈ పూట ఆయన నీకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాను అంటే అది నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి దీవెనగా నీ ఎడల ఎల్లప్పుడూ ఉండిపోతుంది. దాన్ని దావీదు చెబుతాడు. మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాము. ఇప్పుడు నీ దాసుని సంతతి నీ సన్నిధిలో నిత్యము కూడా ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదించబడి ఉంటుంది. ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడి ఉంటుంది. అంటే నిత్యమైన ఆశీర్వాదం నువ్విచ్చే ఆశీర్వాదము శాశ్వతమైనది. ఈ మనుషుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, మంత్రుల వల్ల కానీ, లేక ఈ లోకంలో ఉన్న ధనవంతుల వల్ల కానీ నీకు కలిగే ఆశీర్వాదం అది స్వార్థంతో కూడిన ఆశీర్వాదం. అది నీ ఎడల ఏదో ఆశించి నీకు ఇచ్చే ఆశీర్వాదం అది. కానీ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ ఎడల ఒక ఉన్నతమైన సంకల్పము కలిగిన దేవుడు ఈ పూట నీతో చెబుతున్న మాటని నీవు జాగ్రత్తగా దానిని భద్రపరుచుకుని దాని మీద ఒక గొప్ప అవగాహన కలిగి కాస్త ఆయన మాటల నీ హృదయంలో నాటించుకుంటే ఈ అశాశ్వతమైన, ఈ స్వార్థపూర్వకమైనటువంటి దీవెనలు ఎంతకాలం ఉంటాయి? అవి కొంతకాలము నీకు కనిపించి మరలా వెంటనే కనుమరుగైపోతాయి. అవి తర్వాత నీకు దుఃఖం వస్తుంది, మరలా వేదన ప్రారంభమవుతుంది. అదే దావీదు చెప్పినట్టుగా, దేవా, యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదంగానే ఉంటుంది. ఎన్నటెన్నటికి అది తరగదు, ఎన్నటెన్నటికి వాడబారదు ఆ ఆశీర్వాదము. అలాంటి ఒక నిత్యమైనటువంటి, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని నీవు ఆరాధిస్తున్న, నీవు ప్రేమిస్తున్న నీ దేవుడు నీ ఎడల ఒక నిత్య సంకల్పము కలిగిన దేవుడుగా నీకు చెబుతున్న మాటని కాస్త స్మరణకు తెచ్చుకో. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం మీద కాస్త శ్రద్ధ పెట్టి ఈ పూట వాక్య ధ్యానంలో చక్కగా నీవు నీ ప్రాణాత్మ దేహాలతో దేవుని వాక్యానికి అప్పగించుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా చదువుదాము. ఆదికాండములో 14వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అబ్రహామును ఆశీర్వదించి సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని ఆ సర్వోన్నతమైనటువంటి దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుడు, ఆ షాలేము రాజు అబ్రహాముని దీవించాడు. చూసారా, అబ్రహాము ఈ లోకం ద్వారా దీవించబడాలని కోరుకోలేదు, మనుషుల వల్ల దీవించబడాలని కోరుకోలేదు. అబ్రహాముని ఎవరు ఆశీర్వదించారు? సర్వోన్నతమైన దేవుడు, ఆ యొక్క షాలేము రాజు
ఆ దేవాది దేవుడు నేరుగా అబ్రహాముని ఆశీర్వదించాడు. అందుకనే అతని ఆశీర్వాదము శాశ్వతంగా నిలిచిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అతడు దరిద్రతను కానీ, కొదవని కానీ, లోటును కానీ తన జీవితంలో చూసినటువంటి సంఘటనలు ఇక కనపడలేదు. ఆ దేవాది దేవుడు పూనికిని ఆశీర్దిస్తే, ఆ దేవుని ద్వారా ఆశీర్దించబడాలని నీవు నీ కుటుంబము కోరుకుంటే, నిశ్చయముగా దేవాది దేవుడు ఈ పూట ఈ వాక్యం ద్వారా నీ ఎడల ఒక సంకల్పము కలిగిన దేవుడుగా నీతో మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో 21 నుంచి 23 దాకా కూడా చదివితే, సదోమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తినంతటిని నీవే తీసుకొనమని సదోమ రాజు అబ్రహాముతో చెప్తున్నాడు. ఇదిగో ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో, మనుషులు నాకు ఇచ్చేసేయని. అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశానికి భూమికిని సర్వోన్నతుడును నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. అక్కడ ఏదో డబ్బు ఆశను చూపించాడు సదోమ రాజు. అంటున్నాడు, నీ డబ్బు నాకు అక్కర్లే. రేపొద్దుట అబ్రహాముని నేనే ఆశీర్దించాను అని నువ్వు చెప్పుకుంటావేమో. అలా జరగటానికి వీలు లేదు. నా దేవుడే ఆశీర్దించాడు. దేవుని ద్వారానే అబ్రహాము ఆశీర్దించబడ్డాడు. దేవుని ద్వారానే అబ్రహాము సంపూర్ణమైన దీవెన పొందుకున్నాడు అనే మాట ఉండిపోవాలి. అదే నేను కోరుకుంటున్నానని చెయ్యెత్తి ప్రమాణం చేసి అంత ఎదుట పెద్ద ధనరాశిని పోసి, ఇదిగో తీసుకో అంటే, నాకు అక్కర్లేదు, దేవుని ద్వారా నేను ఆశీర్దించబడాలి అని కోరుకున్నాడు. దావీదు ఎలా కోరుకున్నాడు? యెహోవా నా దేవా నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. అంటే ఇక ఎన్నడూ జీవితంలోని ఆ బ్రతుకులో దరిద్రత అనేది కానీ, కొదవ అనేది కానీ, లోటు అనేది కానీ, కరువు అనేది కానీ ఇంకెన్నడూ కూడా కనపడదు. అందుకని దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఈరోజు నేరుగా నీ వద్దకు వచ్చిన దేవుడు, నిన్ను వాక్యంతో బలపరుస్తున్న దేవుడు, ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయాలనుకుంటున్న దేవుడు, నేను దీవిస్తాను, నిన్ను నా దీవెన నీకు కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాటది. దానికి శిరస వంచి నీ ప్రాణాత్మ దేహాలతోటి ప్రభువుకు లొంగిపోయి లోబడిపోయి, నీ చిత్తమే నెరవేరునుగాక ప్రభువా, నీ మాటే నెరవేరునుగాక, అలాగనే నన్ను ఆశీర్దించని ఓ ప్రభువా, ఓ దేవా, నీ ఆశీర్వాదమే నాకు కావాలి, అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదపరంగా ఉండిపోయేటట్లుగా నాకు కావాలి అని కోరుకున్నట్లయితే దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. నీ వద్దకు వచ్చి ఈ దీవెనతోటి నిన్ను ఆశీర్వదించాలని ఆయనే ఆజ్ఞాపిస్తాడంట. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞకు లోబడినది ఉందా? ఒక మానవుడు లోబడతలేదు. ఆయన నమ్ముకున్న దేవుని ప్రజలే ఆయనకి లోబడతలే. ఈ సృష్టి అంతా ఆయనకి లోబడుతుంది. నా ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రాణాత్మ దేహములతో లోబడు ప్రభువుకి, దేవుని వాక్యానికి లోబడు. ఒక అద్భుతం నీ జీవితంలో చూడగలుగుతావు. ఒక సమృద్ధికరమైన దీవెన, శాశ్వతముగా నిత్యము ఉండిపోయే దీవెన నీకు కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 26వ అధ్యాయంలో మనం ఇందాక చదివేము. అబ్రహాము కూడా 14వ అధ్యాయంలో చదివేము. ఈ లోకస్తుల వల్ల, మనుషుల వల్ల కలిగే ఆశీర్వాదం నాకు వద్దు అంటున్నాడు. అది అశాశ్వతమైనది, అది మనశ్శాంతినివ్వదు, అది స్వార్థంతో ఇచ్చేది. అది ఈ మనుషుల వల్ల కలిగే ఆశీర్వాదము స్వార్థంతో తిరిగి మరలా దానికన్నా అధికముగా నీ దగ్గర నుంచి ఏదో ఎదురు చూసేటటువంటి ఈ మనుషులు నీకిచ్చే దీవెన దానికన్నా అధికముగా నీ దగ్గర నుంచి ఎదురు చూస్తారు. నా ప్రభు అలాంటివాడు కాదు. సృష్టికర్త అలాంటివాడు కాదు.
సర్వోన్నతమైన దేవుడు, నిజదేవుడు, సత్యదేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు అయినటువంటి ఆ ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన నిన్ను శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదంతో నింపాలని ఆయన ఈరోజు ఈ వాగ్దానంతో నీ దగ్గరికి వచ్చాడు. చదువుదాము. ఇస్సాకు కూడా దేవుని ఆశీర్వాదమును శాశ్వతమైన ఆశీర్వాదంగా పొందుకున్న సంఘటన ఆదికాండంలోనే మనం చూస్తాం. 26వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. ముందుగా అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పే దేశములో నివసించు అని పరవాసివై ఉండుమని మొదటి 2-3 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నీవు నీ తండ్రి కాలంలో కరువు వచ్చినప్పుడు నీ తండ్రి ఐగుప్తుకి వెళ్ళాడు. ఆ సంగతి తెలిసిన నీవు ఒకవేళ కరువు వచ్చింది కదా ఐగుప్తుకి వెళదామని నువ్వు అనుకుంటున్నావేమో, ఐగుప్తుకి వెళ్ళొద్దు అని దేవుడు దర్శించి చెబితే ఎందరున్నారండి ఈ రోజుని? దేవుని మాటకి లోబడేవాళ్ళు, దేవుని మాట ప్రకారముగా నడుచుకునేవారు ఎంతమంది ఉన్నారు? బహుకొద్ది మంది. ఆ బహుకొద్ది మందిలో నీవు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని మాటని ధిక్కరించకుండా, దేవుని మాటను దాటిపోకుండా, దేవుని చిత్తము కాకుండా నీ స్వచిత్తాన్ని చేయకుండా, నీకు నీవుగా నాశనమును తెచ్చుకోకుండా ఉండునట్లుగా నీకు కలిగిన ఆలోచనలు, నీకు కలిగినటువంటి తెలివితేటలు, మేధస్సును బట్టి కాకుండా కాస్త దేవుని చిత్తానికి నువ్వు లోబడితే, దేవుని వాక్యమునకు లోబడితే, ఇస్సాకు లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇస్సాకు, నీవు ఐగుప్తుకి వెళ్దారని అనుకుంటున్నావేమో, ఐగుప్తుకి వెళ్ళమాక నేను చెప్పిన దేశానికి వెళ్ళు అంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అలా చేసిన ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేసిన ఇస్సాకు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాడండి. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే, నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ వచ్చి నిన్ను ఘనపరుస్తారు. దేవుడు నీకు తోడై ఉన్నాడని, నిన్ను ఆశీర్దిస్తున్నాడని, నిన్ను హెచ్చిస్తున్నాడని, ఘనపరుస్తున్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. ఆ అందరి మధ్యలోని, నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో నీకు ఒక ఘనమైన స్థానం వస్తుంది. అదే లోకం నుంచి వచ్చే ఆశీర్వాదం కొరకు నువ్వు పరుగులు పెడితే అది నీకు దుఃఖాన్నే తీసుకొస్తుంది, నష్టాన్నే తీసుకొస్తుంది. తిరిగి మరలా నీవు బాధపడి కన్నీరు కార్చే స్థితిలోకి వెళ్ళిపోతావు ప్రియ దేవుని బిడ్డ. అదే అధ్యాయంలోని ఇస్సాకు మనం 2-3 వచనాలు చదివామండి. అలాగే 12-14 దాకా చదివితే ఆ లోబడిన ఇస్సాకు, ఆ దేవుని మాటకి అప్పగించుకున్న ఇస్సాకు, ఈరోజు ఎంతమంది దేవుని మాటకి అప్పగించుకుంటున్నారు? ప్రతి ఆదివారము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సందర్భంలో నీకు సభల్లోని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేక కూడికల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి కూడికకి వస్తావు నీవు, మంచిదే. కానీ ఎక్కడ నీకు ఆ మాట, ఆ దేవుని మాటని నీ హృదయంలో ఎప్పుడు స్థాపించుకుంటావో అప్పుడు కదా నీకు నూతన క్రియ, నూతన కార్యము ప్రారంభమయ్యేది. నూతన శుభారంభములు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎప్పుడు ప్రారంభమవుతాయి? నీ హృదయంలో కాస్త దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు. ఇదిగో ఇస్సాకు ఐగుప్తుకి వెళదారని అనుకున్నటువంటి తీర్మానాన్ని మానుకుని దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశంలో గెరారు అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళు, అక్కడ పరవాసివై ఉండు అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఐగుప్తుకి వెళ్లకుండా దేవుడు చెప్పినటువంటి ఫిలిస్తీన్ల దేశమైన గెరారు ప్రాంతానికి వెళితే ఎంత అద్భుతంగా దేవుడు దీవించాడండి. మనం చూస్తున్నాము. ఆ మాటలు ఎంత మనకి సంతోషాన్ని కలగచేస్తున్నాయి. నా జీవితంలో కూడా ఇలా జరిగితే బాగుండు కదా, నా బ్రతుకులో, నా కుటుంబంలో ఇలా జరిగితే బాగుండు కదా అని ఎంత ఆశ కలిగించే మాటలు. నా ప్రియమైన దేవుని చదువుదాము. అది 12-14 దాకాను. ఇస్సాకు ఏ దేశము, దేవుడు ఏ దేశమునకు వెళ్ళమన్నాడో ఆ దేశమునకు, అనగా తనకు కలిగినటువంటి సొంత ఆలోచన, తన చిత్తాన్ని పక్కన పెట్టాడు. దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళిన దేశములో, ఆ దేశములో విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను. యెహోవా
అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడ ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ దేవుని జనాంగమా, ఏది ఇలాంటి నెరవేర్పు నీ జీవితంలో ఎక్కడైనా కనపడిందా? ఎప్పుడైనా చూసావా? చెవి చూసావా? వినటం వరకేనా? సోద్యం చూసినట్లు చూడటం వరకేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేక్షకుల్లాగా ఉండకూడదు. వాళ్ళు ఆశీర్వదించబడితే వీళ్ళు ఆశీర్వదించబడితే ప్రేక్షకుల్లాగా ఉండటం కాదు. నీవు ఆశీర్వదించబడితే అనేకులు వచ్చి చూసేటట్లుగా నీవు ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి. ఇస్సాకు చూడండి, ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు, కానీ అది పసిగట్టిన దేవుడు ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఇస్సాకు నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నీ ఆలోచన కాదు, నీ ఆలోచన తీసి కొంచెం పక్కన పెట్టవయ్యా, నీ చిత్తాన్ని కొంచెం పక్కన పెట్టు, నా చిత్తాన్ని నా ఆలోచనని నీవు దృష్టి పెడితే నిన్ను నేను ఆశీర్దిస్తాను అన్నాడు. అలాగ దృష్టి పెట్టాడండి ఇస్సాకు. ఆ ఇస్సాకులాగా నీవు కూడా ఈ రోజుని దేవుని వాక్యం మీద ఆ హృదయంలో, నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి దేవుని వాక్యాన్ని నువ్వు స్థాపించుకుంటే, దేవుని మాట చొప్పున నీ జీవితాన్ని నడిపించుకుంటే ఇస్సాకు వలె నీవు కూడా ఆశీర్దించబడతావు. ఇస్సాకుని ఆశీర్దించాడంట. ఎలాగ ఆశీర్దించాడు? అరకొరగా ఆశీర్దించలే, ఏదో కొంచెము ఆశీర్వాదాన్ని చూపించి వదిలేయలే. ఆ దేశములో గొప్పవాడు అగునంతగా ఆశీర్దించాడు. ఆ ప్రాంతములో గొప్పవాడు అగునట్లుగా ఆశీర్దించాడు. ఆ ప్రాంత ప్రజలందరి దృష్టికి కూడా దృష్టిలో పడ్డాడు. ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు కోమలు. అలాగనే మనం పండిస్తున్నాం పంటలు, మనం ప్రయాసపడుతున్నాము, లేదు చాలీ చాలని జీవితాలే, చాలీ చాలని బ్రతుకులే, ఆ అప్పులు తీరడానికే సరిపోతున్నాయి, ఆ చేసిన అప్పులు తీరడానికే సరిపోతుంది మన కష్టార్జితం. ఇక్కడ ఇస్సాకు చూడండి, గొప్పవాడు అయినంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం ముందుకు చదువుదాము. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు కూడా క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు అనే ఒక గొప్ప సమూహము కూడా కలిగినందున అతని యందు అసూయపడేటంతగా అతడు గొప్పవాడాయాడు, గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఒక గొప్ప స్థితి, ఆర్థిక సమృద్ధి, దాసదాసినీలు, ఆస్తి పెరిగింది, విస్తారంగా ఆస్తి పెరిగింది. ఎలా వెళ్ళాడండి ఇస్సాకు? ఆస్తిపాస్తులతో వెళ్ళాడా? పొట్ట చేత్తో పుచ్చుకుని వెళ్ళాడు. పొట్ట చేత్తో పుచ్చుకుని వెళ్ళాడండి. ఎందుకనంటే ఆ దేశంలో, ఇస్సాకు దేశంలో కరువు వచ్చింది. అక్కడ పంటలు లేవు, పనులు లేవు. పనులు లేక, పంటలు లేక, చేతుల్లో డబ్బులు ఆడక, తినటం కష్టమయ్యి, ఇక ఏ ఐగుప్తుకో పోతే నేను బ్రతకగలనేమో, నన్ను, నా భార్యని, నా బిడ్డలను పోషించుకోగలనేమో అనుకునేటటువంటి ఒక ఆలోచనలోకి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎన్నో ఆలోచనలు చేసావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా అన్ని విషయాలలో సమృద్ధి కలిగి ఉండునట్లుగా నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రయత్నాలు ఎన్నెన్నో చేసావు, విఫలమయ్యావు. మరింత ఆర్థిక భారం నీ మీద పడింది. పాత అప్పులు అలాగా ఉండగానే ఇంకా కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితిలో ఉన్నావు. ఎందుకు వచ్చింది దుస్థితి? దేవుని మాటను వినకపోవడం వల్ల, దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకోకపోవడం వల్ల, దేవుని నడిపింపులో లేకపోవడం వల్లే కదా ఈ అవస్థ. కాస్త గమనించు ప్రియమైన దేవుని బిడ్డ, గమనించు. ఇస్సాకు దేవుడి వాక్యానికి విధేయుడు. ఇస్సాకు విధేయుడు అని చెప్పబడుతుంది వాక్యం. వాక్యానికి విధేయుడు, దేవుని నడిపింపుకి విధేయుడు, దేవుని నడిపింపులో ఉండేవాడు, దేవుని చిత్తాన్నే చేసేవాడు, దేవుని వాక్యాన్ని హృదయంలో స్థాపించుకునేవాడు. కనుక ఏ ప్రాంతానికైతే బ్రతకడానికి వెళ్ళాడో, ఏ ప్రాంతానికైతే కొండలు మండలు చేత్తో పట్టుకుని వెళ్ళాడో,
పనులు వెతుక్కుంటూ పోయాడో ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లుగా, ఆ ప్రాంత ప్రజలందరూ అసూయ చెందేటట్లుగా అంత మిక్కిలి గొప్పవాడుగా మార్చబడ్డాడు. జ్ఞాపకం చేసుకో బిడ్డ, కేవలము ఎందువల్ల కలిగింది? కేవలం దేవుని మాట వినటం వల్ల, దేవుని నడిపింపులో ఉండటం వల్ల, దేవుని చిత్తమును చేయటం వల్ల అంత గొప్పవాడుగా మార్చబడ్డాడు. చేయలేవా నీవు? అది చేయలేనటువంటిదా? చేయటానికి చాలా కష్టమైందా? కాదే. నీవు దేవుని మాటని వినటము, దేవుని యొక్క చిత్తమును చేయటము, దేవుని మార్గంలో ఉండటము చాలా సులువు. నువ్వు నేర్చుకుంటే అది నీకు సులువైపోతుంది. నీవు అలవాటు పడితే అది నీకు చాలా సులువుగా కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, కాస్త ఆలోచించండి. అనాలోచితమైన పనులు కాదు, ఆవేశపూరితమైన పనులు కాదు, మీకు మెచ్చినట్లుగా నచ్చినట్లుగా చేసేసుకోవడం కాదు. కాస్త దేవునికి చోటు ఇవ్వండి, దేవుని నడిపింపుకి, దేవుని ఉద్దేశాలకి చోటు ఇవ్వండి. ఈరోజు దేవుడు నీ వద్దకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? నీకు దీవెన కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. కాస్త నీవు దేవుని మాటకి లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే బహు మిక్కిలి గొప్పవాడాయను అనే ఒక అద్భుతమైన మాట నీవు కూడా పొందుకుంటావు. నిన్ను కూడా గొప్పవాడు అని అనిపించుకుంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడు. ఇస్సాకు ఆశీర్వదించబడినట్లుగా ఈ రోజున నువ్వు ఏ కరువుతోటి, ఏ కొదవతోటి సతమతమైపోతూ ఉన్నావో, అప్పులు చేసి తినాల్సిన పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తానంటున్నాడు. నీ వద్దకు వచ్చిన దేవుని మాటని త్రోసివేయకు దేవుని బిడ్డాయ. వాటిని అంగీకరించు, వాటిని ఆచరించు. దేవుని వాక్యానికి హృదయంలో గొప్ప స్థానాన్ని ఇవ్వి. ఈరోజే నువ్వు అలా చేస్తే, ఈరోజే నీ జీవితంలో ఒక నూతన కార్యము చేయడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక నూతన క్రియ నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నవనూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. నీకున్న దుఃఖము, విచారము కొట్టివేయబడుద్ది, సంతోషాన్ని అనుభవిస్తావు. నీవు నివసిస్తున్న ప్రాంతంలోని నిన్ను గొప్ప దేవుని బిడ్డగా నిన్ను చేయబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు చదువుదాము. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను, దానిని నేను మార్చలేను. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి లేకపోతే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడండి? ఇశ్రాయేలీలో మంత్రము లేదు, శకునము లేదు. ఈ రోజునండి దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు శకునాల దగ్గరికి, శకునాలు చూడటానికి, మంత్రగాళ్ళ దగ్గరికి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. నీలో ఏ మంత్రము కానీ, ఏ శకునము కానీ లేని నాడు దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకొక వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటటువంటి గొరుపోతు వేగాన్ని నీకు ఇస్తాడు. అంత వేగంగా నువ్వు ఆ స్వతంత్రించుకుంటావు వాగ్దానాన్ని. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తే దేవుని జయధ్వని వారిలో ఉన్నది అని వాక్యం ఇప్పుడే చదివాం. దేవుని యొక్క జయధ్వని ఉంటుంది. యాకోబులో దోషము కానీ, వంకరతనము కానీ నాకు కనపడలేదు అంటున్నాడు. నీలో దోషము కానీ, వంకరితో కూడినటువంటి ఏ పనులు కానీ, వంకరి పనులు కానీ, వంకరి మాటలు కానీ, వంకరి ప్రవర్తన కానీ నీలో లేనప్పుడు ఎందుకు దేవుడు ఆశీర్వదించడు? అవి లేకుండా చేసుకో. అవి దేవునికి కనిపిస్తున్నాయేమో. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభువారు.
సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను కన్న దేవుడు, ఆయన రక్తముతో రక్షించుకున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు. నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాడు ఆయన? నా కుమారుడా, నా కుమార్తె, యవన బిడ్డ, నీలో ఉన్నటువంటి దోషాన్ని, వంకరతనాన్ని తొలగించుకో. నాకు దోషం కనపడుతుంది, నీలోని వంకరతనం కనపడుతుంది, అవి తొలగించుకో. అవి తొలగించుకున్నప్పుడు, శకునము కానీ మంత్రము కానీ నీలో లేకుండా చేసుకున్నప్పుడు ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆజ్ఞాపిస్తాడు. ఏమంటున్నాడండి? మొదటి వచనాలు చదివితే ఏమని రాస్తున్నాడు? ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను, ఎవ్వరూ మార్చలేరు. మనుషుల వల్ల కలిగినటువంటి దీవెన మార్చేయవచ్చు, మారిపోవచ్చు. దేవుని వల్ల కలిగిన దీవెనని ఎవ్వరూ కూడా దాన్ని చెరపలేరు, దాన్ని దొంగిలించలేరు, దాన్ని తస్కరించలేరు, దాన్ని వేరే వాళ్ళు ఎవరు స్వాధీనపరుచుకోలేరు. దేవుడు దీవించినటువంటి దీవెనని ఎవరు చెరిపివేయలేరు. ఎవరికి అధికారం లేదు. ప్రియ దేవుని బిడ్డ, దీవించమని, ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఎంత మంచి మాట అండి. ఈ రోజున నీకు దీవెన కలుగునట్లుగా దేవుడు సెలవిచ్చాడు. దేవుని సెలవయ్యింది నీకు దీవెన కలుగునట్లుగా. నీ దరిద్రతంతా తొలగిపోవునట్లుగా, నీకున్న కష్టాలన్నీ తొలగిపోవునట్లుగా, నీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవునట్లుగా, నీకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి నువ్వు విడిపించబడినట్లుగా ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. బిలాము అనే ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ ప్రవక్తకి దేవుడు ఆజ్ఞాపించాడంట, నా ప్రజలను దీవించు. అందుకని అంటున్నాడు, దీవించమని సెలవయ్యింది. దేవుని దగ్గర నుంచి నాకు ఒక మాట వచ్చింది, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను దీవించు. వారిలో వంకరతనం నాకు కనపడలే, వారిలో ఏ దోషం కనపడలే, ఏ మంత్రము ఏ శకునము కనపడలే. కాబట్టి ప్రవచించు, దీవించు వారిని. వారందరూ కూడా దీవెనలకి అర్హులు. వాళ్ళు నా దీవెనలు అనుభవించాలి. వారు నా దీవెన సమృద్ధి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బ్రతుకులలో ఎప్పుడు కూడా ఉండాలి నా దీవెన అని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఈ రోజున ఏం కోరుకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించు. దేవుడు మాట్లాడాడంటే దానికి లోతైన అర్థం ఉంటుంది. నీలో ఏదో తప్పుని చూసిన దేవుడు, నీలో వంకరతనాన్ని చూసిన దేవుడు, నీలో ఏదో దోషాన్ని చూసిన దేవుడు ఇంతవరకు దీవించలేకపోతున్నాడేమో. నిన్ను దీవించడానికి సెలవు అవ్వటం లేదేమో. మంత్రగాళ్ళ దగ్గరికి వెళుతూ ఉన్నావేమో, ముహూర్తాలు పెట్టేవాళ్ళ దగ్గరికి పోతూ ఉన్నావేమో, శకునాలు చూసేవారి దగ్గరికి పోతూ ఉన్నావేమో. అలాంటి ఆలోచన నీ హృదయంలో ఉందేమో, అలాంటి క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావేమో. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. తొలగించుకో అవన్నీ కూడా. యాకోబులో నేను ఏ మంత్రమో చూడలేదు, యాకోబులో ఏ శకునాన్ని చూడలేదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో కూడా లోక సంబంధమైనటువంటి ఆ మంత్రతంత్ర కార్యాలు నీలో ఉండకూడదు. మరి ఎక్కడికి వెళ్ళావో, ఏ మంత్రాల దగ్గరికి వెళ్ళావో, ఏ తాయెత్తుల దగ్గరికి వెళ్ళావో, ఏ శకునాలు చూసేవారి దగ్గరికి వెళ్ళావో, ఏ సోది చెప్పేవారి దగ్గరికి వెళ్ళావో, ఏ జ్యోతిష్యం చెప్పేవారి దగ్గర చుట్టూ తిరుగుతున్నావో, సృష్టికర్త అయిన దేవుడికి, నిన్ను కన్న దేవుడైన నీ మీద ఎప్పుడు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా లోకంలో సంచరిస్తూనే ఉంది. తన బిడ్డల మీద ఆయన తన కనుదృష్టిని పెట్టే ఉంచాడు, చూస్తున్నాడు ఆయన. అలా ఉండగా నీకు ఎలా దీవెన కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ? ఏమంటున్నాడు ప్రభువారు? ఏ మంత్రము లేదా ప్రజల్లోని, నన్ను నమ్ముకున్న ప్రజల్లో, నన్ను వెంబడిస్తున్న ప్రజల్లో, నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రజల్లో, నన్ను దేవుడిగా స్వీకరించిన ప్రజల్లో ఏ దోషము కనపడలేదు, ఏ వంకరితనము కనపడలేదు, ఏ మంత్రము కానీ ఏ శకునము కానీ నాకు కనపడలేదు. సెలవిచ్చాను నేను, వారిని దీవించమని సెలవిచ్చాడు. ఒక ప్రవక్త ద్వారా దీవించబడుతున్నారు. నీ సేవకుడు చెయ్యెత్తి ఆ దేవుని వైపు చేతిని చాపి నిన్ను దీవిస్తూ ప్రారంభించాలి. నిన్ను దీవిస్తే ఆ దీవెనలన్నీ నీ మీదకి రావాలి. సేవకుడు దీవిస్తున్న దీవెనలన్నీ నీ మీదకి రావాలి. ఏ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని, ఏ దీవెనలు పొందుకోవాలని, ఏ దీవెన సమృద్ధిలో నువ్వు ఉంటే నువ్వు ఆ సంతోషాన్ని చూసి ఆయన కూడా సంతోషించాలని, పరవశించాలని ఎదురు చూస్తున్నటువంటి దేవుడు తన సేవకుడికి
నా ప్రజలను దీవించు అని ఒక మాట సెలవిస్తాడు. సేవకుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఆ దీవెనలన్నీ నీ మీదకి రావాలి అంటే నీలో ఏ విధమైన శకునము, నీలో ఏ విధమైన మంత్రతంత్రాలతో కూడినవి, ముహూర్తాలతో కూడినవి, ఈ లోక సంబంధమైనటువంటి అన్య ఆచారాలు, ఈ లోక సంబంధమైన అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు, అన్య సిద్ధాంతాలు నీలో ఉండకూడదు. దోషం అనేది నీలో కనిపించకూడదు. ప్రభువుకి ఆయన చేతులు కురచగా లేవు, ఆయన చెవులు మందంగా లేవు. ఆయనకి నీకు మధ్యలో అడ్డుగా, నీ దోషములో ఒక అడ్డుగా గోడగా ఉన్నవి అని యెషయా ద్వారా 59వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. అందును బట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయముగా అవి లేనివారిగా ఉండి దేవుడు అంటున్నాడు, దీవించమని సెలవాయను, నేను దీవించాను, దాన్ని ఎవ్వరూ మార్చలేరు, నేను కూడా మార్చలేను, ఎవ్వరూ మార్చలేరు అని చెప్తున్నాడు. ప్రవక్త అయిన బిలాము చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఎడల ఎంత సంకల్పం కలిగి ఉన్నాడో చూసావా? నిన్ను చూస్తున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు, నీతోనే ఉంటున్నాడు. నిన్ను దీవించడానికి ఆయన నోట్లో నుంచి ఒక సెలవు అవటం లేదు అంటే నీలో ఉన్నటువంటి దోషాలే, నీలో ఉన్న తప్పిదాలే, నీలో ఉన్న అపరాధాలే, నీలో ఉన్న పాపమే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అన్య ఆచారాలే దేవుడు నిన్ను దీవించడానికి, ఆయనకి నోట్లో నుంచి దీవించడానికి ఒక మాట కూడా బయటికి రావట్లేదంటే కారణము మార్చుకో. నా ప్రేమని దేవుని బిడ్డ, యాకోబుని చూసిన దేవుడు యాకోబు యొక్క వంశములో, ఇశ్రాయేలు ప్రజల్లో దోషము లేదు, శకునము లేదు, మంత్రము లేదు, వంకరతనము లేదు, కనుక వారు దీవించమని సెలవాయెను. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరొక మాట చదువుదాము. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా 3 నుంచి 14 దాకా ఒక 20 రకాల దీవెనలు, ఒక అద్భుతమైన 20 దీవెనలు రాయబడి ఉన్నాయి అక్కడ. కనుక ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలోని 3 నుంచి 14 వచనాల వరకు కూడా 8వ వచనాన్ని చదువుదాము. నీ కొట్లలోను నీవు చేసే ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించునుగాక. ఆమేన్. మనము ఆరాధిస్తున్న దేవుడైన యేసయ్య ఆజ్ఞాపించునుగాక. నీ కొట్లలో, నీ షాపుల్లో, నువ్వు చేస్తున్న వ్యాపారములో, ఉద్యోగములో, నీ జీవనోపాధిలో, నీ చేతి వృత్తుల్లో, నీ చేతి పనుల్లో, నీ వ్యవసాయములో దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు. చేయవలసిందల్లా ఏంటి? 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాము. యెహోవా మాట శ్రద్ధగా విను. బిడ్డ, నువ్వు చాలా అశ్రద్ధగా ఉన్నావు. అది దేవునికి తెలిసింది. దేవుని మాట ఎడల, దేవుని వాక్యం ఎడల నువ్వు చాలా అశ్రద్ధగా ఉంటున్నావు, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. అందుకనే ఒక 20 దీవెనలు నువ్వు మిస్ అవుతున్నావు. దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఒక 20 దీవెనలు నువ్వు మిస్ అవుతున్నావు. మిస్ అయ్యి నువ్వు ఎక్కడ వెతుక్కుంటావు దీవెనలు? దేవుని ఎడల అశ్రద్ధ, దేవుని వాక్యం ఎడల నిర్లక్ష్యము పనికిరాదు బిడ్డ, పనికిరాదు. అది అక్కడ రాయబడిన ఒక 20 మీరు లెక్క పెడుతూ ఆ దీవెనలన్నీ చదువుకోండి. 3వ వచనం నుంచి 14 దాకా రాయబడి ఉంటాయి. ఒక ఇంచుమించుగా ఒక 20 పైబడి దీవెనలు మిస్ అవుతున్నావు. దేవుని మాటను శ్రద్ధగా వింటే చాలు, దేవుని ఆజ్ఞను పాటిస్తే చాలు. అంతకు మించి నీ మీద భారం ఏం పెట్టేయలేదు ప్రభువారు. దేవుడు నువ్వు మొయ్యలేనంత బరువునేమి నీ నెత్తి మీద పెట్టేసేసి ఇదంతా మోస్తేనే నీకు ఈ దేవుని ఇస్తానని అనలే. దేవుని మాటను శ్రద్ధగా వినిన ఎడలా
అని ప్రారంభించాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఎలా ప్రారంభించాడు? నీవు దేవుని మాటను శ్రద్ధగా విన్న ఎడల. ఎందుకనంటే ఈ రోజుని 190 మంది క్రైస్తవులు అశ్రద్ధ. అసలు ఇంకా వాస్తవంగా చెప్పుకోవాలంటే పరిచర్య ప్రారంభం నుంచి కూడా చాలా ఉజ్జీవంగా ఉంటారు. భలే మంచి గాన కోకిల అనిపించుకునేటట్లుగా మంచి స్వరాలతోటి పాటలు పాడేస్తారు. ఇంకా చెప్పాలంటే వాయిద్యాలు వాయించేవారి మీద పడి ఏడుస్తారు. నా పాటకి సరిగా కొట్టలేదని వాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఏదో వీళ్ళు గాన కోకిల్లాగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రారంభం నుంచి చాలా ఉజ్జీవంగా ఉంటాం, పాటలు పాడేస్తాం, మంచి ఉజ్జీవంగా పాటలు. నేను పాడాలని పోటీ. అలాగే సాక్ష్యాలు చెప్పడంలో కూడా ప్రభు నాకు ఇది చేశాడని చెప్పడంలో చాలా ఉత్సాహం, పోటీ. నాకు అవకాశం ఇవ్వలేదు సాక్ష్యం చెప్పడానికి అంటే పాస్టర్ గారి మీద అలగటం, పాట పాడడానికి నాకు అవకాశం ఇవ్వలేదని అలగటం, నేను పాడేటప్పుడే వాయిద్యాలు సరిగా కొట్టలేదని అలగటం, ఇలాంటి ఎన్నెన్నో చేసేస్తాం మనం. అందులో ఉద్దండులం మనం, అలాంటి వాటిలో ఉద్దండులము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆరాధన అయిపోతుంది. ఆరాధన కూడా చాలా ఉజ్జీవంగా ఉంటాం. దేవుడు మనతో మాట్లాడే సమయం వస్తుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సమయం అంటే వాక్యపు సమయం. వాక్యపు సమయానికి వచ్చేటప్పటికి రిలాక్స్ అయిపోతాం. అప్పుడు దాకా అలిసిపోయాము. ఇక రిలాక్స్ అయిపోయి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కూర్చున్న చోటే అద్భుతమైన రీతిలో నిద్రపోతారు. అద్భుతమైన రీతిలో కునుకు తీసేస్తారు. ఎంత అశ్రద్ధ చూసారా దేవుని వాక్యము. అలాంటప్పుడే ఆ వాక్యం చెబుతూనే ఉంటాడు దైవజనుడు, సోది కబుర్లు మరలా మధ్యలో చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఎంత అశ్రద్ధ. వాక్యము దేవుడై ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. అంటే నువ్వు పాట పాడడంలో చూపించిన ఉత్సాహము, సాక్ష్యం చెప్పడంలో చూపించిన ఉత్సాహము, ఆరాధన చేయడంలో చూపించిన ఉత్సాహము, వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యమై ఉన్న దేవుణ్ణి నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. కనుకనే ఈ 28వ అధ్యాయంలో వ్రాయించాడు, నీవు దేవుని మాట శ్రద్ధగా వినిన ఎడలా. అంటే మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని విన్న ఎడలా అని అర్థం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విన్న ఎడలా అని అర్థం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణాత్మ దేహాలతోటి వాక్యం చెబుతూ ఉండగా మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆ ప్రాణాత్మ దేహాల నిండా ఆ వాక్యపు నింపుదల ఉండాలి. ఆ వాక్యపు శక్తి కమ్ముకోవాలి. ఆ వాక్యపు మహిమ, ఆ వాక్యపు ప్రభావము మనల్ని ఆవరించాలి. అలాగ నువ్వు అప్పగించుకోవాలి. కానీ ఆ టైంలో మనకి ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుందండి. ఎంత చక్కగా నిద్రపోతారు. టీవీ దగ్గర కూర్చొని నిద్రపోతావా? ఎంత కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తావు. ఆ సీరియల్ కంప్లీట్ అయ్యే వరకును, దాని తర్వాత మరలా నెక్స్ట్ సీరియల్, దాని తర్వాత మరలా నెక్స్ట్ సీరియల్. నువ్వు అనుకున్న సీరియల్ చూసే వరకు కూడా తీక్షణంగా, కనురెప్ప వాల్చకుండా ఎంత తీక్షణంగా, ఎంత శ్రద్ధగా చూస్తావు. దేవుని వాక్యం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావే. దేవుని వాక్యం పట్ల అంత శ్రద్ధే. దేవుని వాక్యం లోకువా నీకు. అందుకని నీ జీవితము, నీ బ్రతుకులు లోకువైన బ్రతుకుగా లోకంలో కనపడటానికి కారణము. నలుగురు మధ్యన లోకువైపోయిన పరిస్థితి నీ జీవితానికి, నీ కుటుంబానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ఎడల నువ్వు అశ్రద్ధగా ఉండటం బట్టి, నిర్లక్ష్యంగా ఉండటాన్ని బట్టి, వాక్యం దైవజనుడు చెబుతూ ఉండగా పక్కవారితోటి సోది కబుర్లు చెప్పుకోవడాన్ని బట్టి, వాక్యం శ్రద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ఆవరించి సంఘానికి చక్కగా విశదీకరించి విడమర్చి వాక్యాన్ని పంచుతూ ఉండగా దాన్ని స్వీకరించలేని స్థితిలో నీవు నిద్రపోతూ ఉండడాన్ని బట్టి కావలసిన దరిద్రాన్ని నువ్వే మూటగట్టుకుని తెచ్చుకుంటున్నావు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞ పాటించి వాక్యాన్ని శ్రద్ధగా వింటే నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోని కూడా, నీ చేతి పనులు అన్నిటిలోని కూడా, నీ ఉద్యోగంలోని కూడా అక్కడ ఒక 20 ఆశీర్వాదాలని దాచిపెట్టాడు దేవుడు. నీ వల్ల అయితే స్వతంత్రించుకో వాటిని. నీ కొరకే అక్కడ రాశాడు. దేవుని కుమారుడు నీవు, దేవుని కుమార్తెవు గనక నీవు బాగుపడాలి,
నీ కుటుంబం బాగుపడాలి, నీ జీవితం బాగుపడాలి, నీ బ్రతుకు బాగుపడాలి, నీ పిల్లల బ్రతుకులు బాగుపడాలని చక్కగా అక్కడ రాయించి పెట్టాడు. 20 ఆశీర్వాదాలను మిస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? నీవు అశ్రద్ధగా ఉంటున్నావు దేవుని వాక్యం విషయంలో. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అంటే నువ్వు ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? నేరుగా దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు. యేసుక్రీస్తుని నిర్లక్ష్యపరుస్తున్నావు. యేసుక్రీస్తు ఎడల అశ్రద్ధ కలిగి ఉన్నావు. ఎలా ఆశీర్దించబడతావు నువ్వు? అడగటానికి నీకు ఎలా నోరు వస్తుంది? నన్ను దేవుడు ఆశీర్దించలేదు, వాళ్ళని ఆశీర్దించాడు, వీళ్ళని ఆశీర్దించాడు, మాకంటే వెనకొచ్చారు, మాకంటే 2 ఏళ్ళు వెనకొచ్చారు, మాకంటే 4 ఏళ్ళు వెనకొచ్చారు సంఘంలోనికి, మాకంటే 5 ఏళ్ళు వెనకాల వచ్చారు, మాకంటే 10 ఏళ్ళు వెనకాల వచ్చారు, మేము సంఘంలో 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎవరికి కావాలి నీ సీనియారిటీని బట్టి ఆశీర్వాదం అక్కడ ఎక్కడ రాయలేదే. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ సిన్సియారిటీ, దేవుని ఎడల నీ సిన్సియారిటీ ఎంత ఉందో చూస్తాడు. ఎంత సిన్సియర్గా నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ఎంత సిన్సియర్గా నువ్వు వాక్యాన్ని స్వీకరిస్తున్నావు, ఎంత సిన్సియర్గా వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేస్తున్నావు అంటే, అనుసరించడానికి దాన్ని ఎలాగ నువ్వు అనుసరించి నడుస్తున్నావు, దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 28 అద్భుతమైన ఆశీర్వాదాలండి. ఆ 20 ఆశీర్వాదాలు పొందితే చాలిక మనిషి జీవితానికి ఇంకేం అక్కర్లే. వాటినన్నిటిని నువ్వు మిస్ అవుతున్నావు, వాటినన్నిటినీ కోల్పోతున్నావు. అంటే నీ నిర్లక్ష్యము, నీ అశ్రద్ధ, నీ నిర్లక్ష్యము, సన్నిధికి రావడాన్ని నిర్లక్ష్యం చేసేస్తావు. చిన్న ఫంక్షన్ ఉంటే చాలు సన్నిధిని నిర్లక్ష్యం చేసేస్తావు. వంక కావాలి, సన్నిధిని ఎగ్గొట్టడానికి వంక కావాలి. వంక ఎప్పుడు దొరుకుద్దా అని చూస్తూ ఉంటావు. నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు? నీ హృదయం నిన్ను పుట్టించిన దేవుడు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయం ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో దాన్ని ఎరిగిన దేవుడు. సన్నిధిని ఎగ్గొట్టడానికి ఎలాగా అని నువ్వు ఆలోచిస్తున్నావు, ఆ ఆలోచన ఎరిగిన దేవుడు నీ దగ్గరికి ఎలా పంపిస్తాడు? ఈ ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో ఉన్నటువంటి 20 పైబడి ఒక దివ్యమైన ఆశీర్వాదాల్ని నీవు కోల్పోవడానికి గల కారణము, ప్రాముఖ్యమైన కారణము, దేవుని వాక్యము ఎడల నీవు శ్రద్ధ చూపించకపోవటము, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యముగా తీసుకోవడాన్ని బట్టి 20 పైబడి గొప్ప ఆశీర్వాదాలు, శాశ్వతమైన ఆశీర్వాదాలు, నిత్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండిపోయే ఆశీర్వాదాలను కోల్పోతున్నావు. ఆ విషయాన్ని గమనించు ప్రియమైన దేవుని బిడ్డ. నా ప్రభు నీవు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలనే కోరుకునే ఒక గొప్ప మనస్తత్వం కలిగినవాడు, ఒక గొప్ప సంకల్పం కలిగినవాడు. నీ చుట్టూ ఉన్న ప్రజలు, నీ సొంత వారే నీ అభివృద్ధిని ఓర్వలేని వారిగా ఉంటారు, నీ ఎదుగుదలని చూడలేని వారిగా ఉంటారు. ఇతడు లేక ఈమె ఎలా పతనమైపోతే చూద్దాము అనుకునేటటువంటి వారి నీ చుట్టూ ఉన్న నీ ప్రజలు. దేవాది దేవుడు నీ సుఖమును, నీ సౌఖ్యమును, నీ క్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుకునేవాడు. అందుకని అంటున్నాడు, దేవుని నా దీవెన నీకు కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాను అని ఒక మూలధ్యానంతో ప్రారంభించబడి చక్కటి విశ్లేషణ దేవుడు నీకు పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు. మరొక విషయాన్ని గమనిద్దాము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 133వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాము. సియోను కొండల మీదికి ఆశీర్వాదము, శాశ్వత జీవము నీ వద్ద ఉండాలని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవము. ప్రియ దేవుని బిడ్డ గమనించు, 2 ప్రాముఖ్యమైనటువంటి దీవెనలు. ఒకటి, నీవు ఈ భూమి మీద నివసించినంత కాలము సర్వసమృద్ధికరమైన ఆశీర్వాదము నువ్వు అనుభవించాలి. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో కలిగి ఉండాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న యేసు మాత్రమే, నీవు నమ్ముకున్న దేవుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి ఆశీర్వాదం అంట, రెండవది శాశ్వత జీవము. ఈ 2 నీ వద్ద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, సెలవిస్తున్నాడు.
ఆశీర్వాదమా పోయి నా బిడ్డ జీవితంలో, నా బిడ్డ కుటుంబంలో నీవు నివసించు ఉండు వాళ్ళ దగ్గర అని. శాశ్వత జీవమా వారి దగ్గర ఉండు అని ఆజ్ఞాపిస్తాడు. శాశ్వత జీవం అంటే తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు రక్తముతోటి కడగబడి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నిత్య జీవమును పొందుకుంటారు అని రాయబడింది. శాశ్వత జీవము అంటే నిత్య జీవము అంటే యుగ యుగాలు ప్రభు దగ్గర నీవు జీవించి ఉండటము శాశ్వత జీవం అంటే పరలోకములో నీవు దేవుని వద్ద ఉండే ఆశీర్వాదాన్ని భూమి మీద నువ్వు నివసించినంత కాలము కరువు అనే మాట కానీ, కొదవనే మాట కానీ, లోటనే మాట కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో వినిపించకుండా, కనిపించకుండా చేయడానికి సర్వసమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని నీ వద్ద ఉండమని ఆజ్ఞాపిస్తాడంట ఆయన. నువ్వు చేయవలసిందల్లా సహోదరుల తోటి ఐక్యత కలిగి ఉండటమే, సహోదరులతోటి ఐక్యత కలిగి ఉండటమే, సంఘంతో, సహోదరులతోటి, సేవకులతోటి నీవు ఐక్యత, నీ చుట్టూ నివసిస్తున్న ప్రజలతోటి, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ సంఘముతోటి, నీ కుటుంబ సభ్యులతోటి ఎల్లప్పుడూ ఐక్యతగా ఉండు, సమాధానంగా ఉండు, ప్రేమగా ఉండు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే ప్రేమగాను, ఐక్యతగాను, సమాధానంగాను నువ్వు ఉండటం ప్రారంభిస్తావో అప్పుడు నా ప్రభు నీ కుటుంబ సభ్యులతో నీవు, నీ కుటుంబం అంతా, నీ చుట్టూ ఉన్న ప్రజలతోటి నీవు, నీ కుటుంబము సంఘంతో ఐక్యతగా ఉండటాన్ని చూచి, సమాధానంగా ఉండటాన్ని చూసి, ప్రేమగా ఉండటాన్ని చూచి ఆయన ఆజ్ఞాపిస్తాడంట. ఆశీర్వాదమా పోయి వారి కుటుంబములో నీవు నివసించు అంటాడంట. శాశ్వత జీవమా వారి వద్ద ఉండు అంటాడంట. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట. భూమి మీద నివసించినంత కాలము గొప్ప ఆశీర్వాదము. ఈ శరీరంలో నుంచి, ఈ శరీరాన్ని మనం ముగించుకుని ప్రభు దగ్గరికి ప్రవేశించినప్పుడు ఆయన దగ్గర శాశ్వత కాలం ఉండేటటువంటి నిత్య జీవము. ఈ రెండిటిని కూడా నీవు అనుభవిస్తావు. ఎప్పుడంటే నీవు నీ కుటుంబంతో, నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలతోటి, నీ సంఘంతో సమాధానంగా, ఐక్యతగా, ప్రేమగా ఉండాలి. 3 మాటలు. 1 ప్రేమ, సమాధానము, ఐక్యత. ఐక్యతగా ఉండు, సహోదరుల మధ్యన ఐక్యతగా ఉండు, సంఘం మధ్యన ఐక్యతగా ఉండు, నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్యన ఐక్యతగా ఉండు, సమాధానంగా ఉండు. కొంతమంది క్రైస్తవుల కుటుంబాలు చూస్తాం, ఇక ఇంట్లోకి వెళ్ళారంటే తలుపేసేసుకుంటారు, ఇంక మళ్ళీ తలుపు తీరు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరితోటి సమాధానం ఉండదు. కుడివైపున ఉన్నవాళ్ళు, ఎడం వైపున ఉన్నవాళ్ళు, ఆ ముందు ఉన్నవాళ్ళు, వెనకున్నవాళ్ళు అందరితోటి గొడవలే, అందరితోటి గొడవలే, అందరితోటి రాద్ధాంతమే. ప్రతిదానికి సై అంటూ కూడా ఇక ఎగేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ మీదకి కయ్యానికి వెళ్ళిపోయే వాళ్ళే మనస్తత్వమే అనేక మంది క్రైస్తవుల్లో ఉంది. ఇది వారింటికి వెతుక్కుంటూ ఎవరైనా ఒక వ్యక్తి ఆ ఊరిలోకి వచ్చాడనుకో, ఏమండి పలానా వారు ఇంటికి వెళ్ళాలండి అంటే, ఆ ఇల్లు అండి, అలా ఎదరికి వెళ్ళండి, ఇంకెవరన్నా అడగండి అంటారు. చెప్పడానికి ఇష్టపడరు. నాకు కొంచెం వాళ్ళు ఎక్కడ తెలియదు, కొంచెం ఎదరికి వెళ్ళి ఎవరన్నా అడగండి అంటారు. తెలిసినా కానీ చెప్పరు. కారణం ఏంటంటే ఆ కుటుంబము, ఆ గ్రామంతో, ఆ ప్రాంతంతో ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. అన్ని విషయాల్లోని అందరితోటి కూడా గొడవే, ఇక వివాదములే, ఇక కాలు దూవటాలే, ఇక కయ్యానికి సిద్ధమే. ఏమి క్రైస్తవ జీవితం అండి ఇది? దేవుడు వాక్యం అలాగా నేర్పించిందా? ఎక్కడైనా రాసుందా? ఏమంటారు చుట్టూ ఉన్నవాళ్ళు? ఏం క్రైస్తవ్యమో, ఏం లోకమో, ఏం పాస్టర్ గారు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి మాకు తెలీదు. ఇలా చూస్తే ఇక్కడికి వచ్చి ప్రతిదానికి కాలు దూవుతూ ఉంటారు, ప్రతిదానికి ఎగేసుకుంటూ వచ్చేస్తారు దెబ్బలాటికి, గొడవలకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారి జీవితంలో ఆశీర్వాదము దేవుడు వాళ్ళ దగ్గర ఉండమని ఎలాగ ఆజ్ఞాపిస్తాడండి?
నీవు ఆరాధిస్తున్న దేవుడు అనంత జ్ఞాని, వెర్రి వెంగళప్పు కాదు. నువ్వు ఎలా పడితే అలా జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా చేసేసుకుంటూ సన్నిధికి వచ్చి నాకు దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు ఏం చేయలేదని నువ్వు ఏడిస్తే, నాకు దేవుడు నాకు ఆ బాధను తెచ్చిపెట్టాడు, ఈ బాధను తెచ్చిపెట్టాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, ఆ సాక్ష్యాలు చూస్తుంటే రోతేసుకొస్తుంది. అసలు సాక్ష్యం అని తయారవుతారు. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటో, ప్రార్థన మన విజ్ఞాపన అంటే ఏంటో కూడా తెలియదు. రెండింటికి తేడా తెలియదు చాలామందికి. పాస్టర్ గారికి నీకున్న బాధనుంటే ఆ చర్చి ఆరాధన అయిపోయాకనో, వాక్యం అయిపోయాకనో ప్రార్థన చేయించుకున్నప్పుడు చెప్పుకోవాలి నీ బాధ అని ఉంటేని. అంతేగాని దానికి మైక్ తీసుకుని వచ్చి మా కుటుంబంలో ఇలా జరిగిందండి, మీరు అందరూ ప్రార్థించండి, ఇది ఒక సాక్ష్యం. ఇది సాక్ష్యాల సమయంలో. కొంతమంది జీవితాల్లో, కొంతమంది బ్రతుకుల్లో సాక్ష్యం అంటే ఏంటో, ప్రార్థన విజ్ఞాపన అంటే ఏంటో తెలీదు. బ్రతికేస్తున్నారు క్రైస్తవ బ్రతుకులు. మేము క్రైస్తవులమే అన్నట్టుగా బ్రతికేస్తున్నారు. ఏమి కోల్పోతున్నారో చూసారా? నీవు భూమి మీద నివసించినంత కాలము నీ బ్రతుకు దినములన్నిటా నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ కుటుంబంలో సర్వ సమృద్ధికరమైన ఆశీర్వాదం ఉండునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడంట. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే అందరితో ఐక్యతగా ఉండు, అందరితో సమాధానంగా ఉండు, అందరితో ప్రేమగా ఉండు. దానివల్ల నీకేం నష్టం రాదు. నీ ఇజ్జత్తునేమి కోల్పోవు నువ్వు. నేను వాళ్ళతో మాట్లాడితేనండి, అబ్బాయి నాకు కుదరదండి, వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి రానండి నేను. ఏమ్మా మొన్న ప్రార్థన పెట్టామో అక్కడ రాలేదేంటంటే, అబ్బాయి వాళ్ళ ఇంటికి రానండి నేను, వాళ్ళకి మాకు పడదు, అస్సలు పడదా? అప్పుడు నీకును నువ్వు ఆరాధిస్తున్న దేవునికి కూడా పడదు. ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో ఆయనకి నీకు పడదు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, వాక్యంలో ఏం చెప్పాడు, ఏమి నేర్పిస్తున్నాడు అది నేర్చుకోవాలి. అది మానేసేసి నీకు నచ్చినట్టుగా నేర్చుకుని ఉండటానికి కాదు క్రైస్తవ్యం. అలాంటప్పుడు ఎందుకు వచ్చావు క్రైస్తవ్యంలోనికి? అంతకంటే రాకుండా ఉండటమే మేలు. ఐక్యతగా, సమాధానంగా, ప్రేమగా ఉండకపోతే ఈ భూమి మీద నువ్వు నివసించినంత కాలము దరిద్రతనే చూడాల్సి వస్తుంది. చాలీచాలని జీవితమే. నిన్ను చూసిన, నీ కుటుంబాన్ని చూసిన వారు ఎవరు కూడా ప్రభు సన్నిధానానికి రారు. దేవుని ఆశీర్వాదం ఒకటి కూడా కనపడదు. నీలో ఐక్యత స్వభావం లేనప్పుడు, నలుగురు అందరితో కలిసిమెలిసి ఉండేటట్లుగా, సఖ్యతగా ఉండేటట్లుగా, సమాధానంగా ఉండేటట్లుగా దేవుని వాక్యం నేర్పిస్తుంది. అది నేర్చుకోకుండా నీకు వచ్చినట్లుగా, నీకు నువ్వు వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఆ ఊర్లో ఉన్న ప్రజలు, నీ చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటారో తెలుసా? ఏమి నేర్పిస్తున్నాడో పాస్టర్ గారు. వీళ్ళ చర్చిల దగ్గర బాగానే ఉంటారు, ఇళ్ళకాడికి వచ్చేటప్పటికి వీళ్ళ రాద్ధాంతము, వీళ్ళ గొడవ, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ మాట తీరు, వీళ్ళ బాగోతాలు ఇళ్ళకాడగా తెలుస్తాయి, ఇళ్ళకాడ కనపడుతూ ఉంటాయి అంటారు. బైబిల్ పుచ్చుకుని బయలుదేరతారు వీళ్ళ చర్చిలకి అంటారు. దేవునికి అవమానం నీ వలన. ఒక ఐక్యత, ఒక సమాధానము, ఒక ప్రేమ అనేవి నీవు కలిగి లేవంటే దేవునికి అవమానము. నీ వల్ల అవమానం కలుగుద్ది. నీ వల్ల అవమానం కలుగుతూ ఉంటే నిన్ను ఆశీర్దిస్తాడా దేవుడు? నీ వల్ల దేవుని నామానికి రిపేర్ అయిపోతూ ఉంటే కూడా నీ జీవితాన్ని రిపేర్ చేయడానికి వస్తాడు ఆయన? నీ బ్రతుకుని రిపేర్ చేయడానికి వస్తాడు? రాడు. ఇట్ నెవర్ హ్యాపెన్స్. నువ్వు ఎలా కొలిస్తే అలాగే కొలవబడద్ది. నువ్వు ఏది విత్తితే అదే నువ్వు పంట కోసుకుంటావు. ఈ రెండు మాటలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఏది విత్తితే అదే కోసుకుంటావు. నువ్వు ఎలా కొలిస్తే అలాగే నీకు కొలవబడద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండు. నీవు జీవించినంత కాలము సర్వసమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని నీ దగ్గర ఉండమని ఆజ్ఞాపిస్తాడంట. నీవు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు దగ్గర నిత్య జీవంతో, ఆయన దగ్గర తరతరాలు, యుగయుగాలు, జగజగాలు ఆయనతోటి ఉండేటట్లుగా నిత్య జీవాన్ని నీకు ఇస్తాడంట. అంటే భూమి మీద ఆశీర్వాదము, పరలోకంలో కూడా ఆశీర్వాదం. దాన్ని పోగొట్టుకోవద్దు. ఐక్యతగా ఉండు, సమాధానంగా ఉండు, ప్రేమగా ఉండు. దేవునికి స్తోత్రం. అలాంటి కృపను దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొక మంచి మాటను చదువుదామండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. హిజ్కియాయును
అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి ఆ యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఆయన ప్రజలందరినీ ఇశ్రాయేలును దీవించిరి. దీవించెను. విన్నావా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట విన్నావా? 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 31వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడిన మాట చదువుకో. హిజ్కియా, యాజకులు, నా ప్రియమైన దేవుని బిడ్డ, హిజ్కియా ఎవరు? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ కాలంలో అక్కడ సేవ చేస్తున్న సేవకులు, యాజకులు అందరూ కలిసి ఆ మందిరంలోకి వచ్చి చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డ, వారందరినీ ఆశీర్వదించాలనిపించిందంట. ఆ చర్చికి వచ్చిన వారు, ఆ మందిరానికి వచ్చిన వారందరినీ ఆశీర్వదించాలనిపించింది. రాజైన హిజ్కియా అక్కడ ఆ మందిరంలో సేవ చేస్తున్న యాజకులు అందరూ కలిసి అక్కడ ఆ మందిరంలోకి వచ్చిన వారందరినీ దీవించారు. ఎందుకు దీవించారు? ఎందుకు దీవించారు? చదువుదాం, 5వ వచనాన్ని చదువుదాం. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. దేవునికి స్తోత్రం. దశమ భాగమును కూడా తెచ్చారని ఉంటుంది అక్కడ 36వ వచనంలో. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతుని తీసుకుని వచ్చి, అది మందిరానికి శ్రేష్టమైన, విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి ప్రతిష్ఠించుకున్నటువంటి కానుకలు తీసుకుని వచ్చారు. ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చిన కొలిది నీవు దేవునికి ధారాళముగా ఇవ్వాలి. దేవుని సేవ అభివృద్ధి అవ్వటానికి ఇవ్వాలి. దేవుని పరిచర్య అభివృద్ధి అవ్వటానికి ఇవ్వాలి. ఆ మందిరపు పనులు అన్నీ కూడా చక్కగా చేసుకోవడానికి ఇవ్వాలి. ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు, ఆ మందిరంలో లేనటువంటి ఆ యొక్క ఉపకరణాలు కొనుక్కోవడానికి అన్నిటికీ కూడా నువ్వు ధారాళంగా ఇవ్వాలి. హిజ్కియా యాజకులు అందరూ హిజ్కియా పరిపాలన కాలంలో, హిజ్కియా మీ అందరికీ కూడా పరిచయస్తుడే. తను ఒక క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుని ద్వారా అనుభవించినటువంటి గొప్ప భక్తుడు, మంచి భక్తుడు హిజ్కియా. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ రాజు అక్కడున్న ఆ మందిరంలో సేవ చేస్తున్న లేవీలు కానీ, యాజకులు కానీ, సేవకులు కానీ, అక్కడ ప్రతిష్ఠించుకుని పరిచర్య చేస్తున్నవారు వారందరూ కలిసి ఆ మందిరానికి వచ్చిన వారందరినీ దీవించారంట. ఎందుకు దీవించరండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంట? సమస్తమైన వాటిలో నుంచి కూడా శ్రేష్టమైనవి, దేవుడు వారికి కలగజేసినటువంటి సంపద నుంచి, దేవుడు వారికి కలగజేసిన ఐశ్వర్యం నుంచి, దేవుడు వారికి కలగజేసిన ఆస్తిపాస్తుల నుంచి, వారికి కలగజేసిన సర్వ సమృద్ధిలో నుంచి శ్రేష్టమైన కానుకలు తీసుకొచ్చారంటండి మందిరానికి. శ్రేష్టమైన కానుకలు తీసుకొచ్చారు. మంచివి, చెడ్డవన్నీ వారి దగ్గర పెట్టుకుని మంచివి తీసుకుని వచ్చారు. కయీను అనే వ్యక్తి దేవుని చేత తృణీకరించబడటానికి, దేవుని నోటిలో నుంచి ఒక శాపము విడుదలయ్యి దాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే, మంచి కానుకలు ఇచ్చే మనస్సు కాదు, శ్రేష్టమైన కానుకలు ఇచ్చే మనస్సు కాదు. దశంభాగాన్ని ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలో, ఇస్తే ఏంటో ఇవ్వకపోతే ఏంటో నువ్వు మలాకీ గ్రంథంలోకి వెళ్ళి చదువుకో. మలాకీ గ్రంథాన్ని ఒకసారి చదువుకో ప్రియమైన దేవుని బిడ్డ. యేసు కూడా అవి ఇస్తూ నేను చెప్పినవి చెయ్యండి అన్నాడు. ఏవి ఇస్తూ? పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ విలువైన కానుకలు మీరు ఇస్తూ నేను చెప్పిన వాటిని మీరు పాటించండి అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుడు మనకు కలగచేసినటువంటి సమృద్ధిలో నుంచి శ్రేష్టమైనటువంటి కానుకలు నువ్వు మందిరానికి సేవకునికి ఇవ్వటానికి తీసుకురావాలి. మందిరానికి నీ మందిరంలో తీసుకొచ్చి పెట్టాలి. అక్కడ హిజ్కియా కానీ సేవకులు కానీ చూశారంట, మందిరంలో చూస్తే బహుశ్రేష్టమైనటువంటి కానుకలను, ప్రథమ ఫలాలని, దశమ భాగాల్ని, శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వంకర టెంకరాయి కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇళ్లలో వాడిన తర్వాత ఇరిగిపోయే స్టేజ్కి వస్తాయి కుర్చీలు. అవి పట్టుకొచ్చి ఒక 10 కుర్చీలు, ఏమండే పాస్టర్ గారు 10 కుర్చీలు అట్టుకొచ్చామండి ఆ చర్చికి. ఆ కుర్చీలు చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కడు డబా మన కింద పడితే కాళ్ళు ఇరిగిపోయి, ఆ కుర్చీ కాళ్ళు ఇరిగి వీళ్ళ నడాలు ఇరిగిపోతాయి ఇక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది కొంటారు, కొత్త కుర్చీలు కొంటారు, బాగా చీప్గా ఎక్కడొస్తాయి, మొత్తం దేశమంతా తిరిగి ఒక 20 షాపుల్లో తిరిగి బాగా తక్కువ రేటుకి వచ్చే కుర్చీ. అవి ఏమవుతాయి? తక్కువ రేటుకి వచ్చే కుర్చీ, ఆ కాస్త బరువైన మనిషి కూర్చునేటప్పటికీ ఆ కుర్చీ కాళ్ళు అటు ఇటు ఊగి కింద సతికిలు పడిపోద్ది ఆ కుర్చీ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చూసిన దేవుడు నీ జీవితాన్ని కూడా సతికిలు పడిపోయేలా చేస్తాడు. నీ కుటుంబము, నీ జీవితం కూడా సతికిలు పడిపోయేటట్లుగా చేస్తాడు. అలాంటివి కాదు, మంచివి, ఉన్నట్లో మంచివి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దేవుణ్ణి నమ్ముకోక మునుపు మేము చిన్నతనంలో హైందవులుగా ఉన్నప్పుడు, విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు మా అమ్మ 16 ఫలముల నోము అని ఒక నోమును చేసేది. 16 సంవత్సరానికి ఒక రకమైన ఫలము, వీలుని బట్టి, ఎవరికి ఉన్న వీలుని బట్టి, సౌకర్యాలను బట్టి 16 ఫలాలు ఒకరికి కానుకగా ఇవ్వాలి. ఆ 16 కూడా చూసి బాగా మంచి వాటిని చూసి ఇచ్చేది మా అమ్మ. మేము నేర్చుకున్నాం మా అమ్మ ద్వారా. మా అమ్మ ఇచ్చేవాళ్ళు, ఎదటికి వాళ్ళకి ఇచ్చేవాడప్పుడు మంచివి ఇవ్వాలి. పాడైపోయింది ఉంటే దాన్ని మనం తినడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం అలా మన ఇంట్లో పెట్టుకోవాలి, కానీ దాన్ని ఇతరులకు ఇవ్వకూడదు. పాడైపోయింది కదా, కొంచెం కుళ్ళిపోయింది కదా, కాస్త వంకరగా ఉంది కదా, లేకపోతే కాస్త డాగడింది కదా అనేది తీసుకెళ్ళి పరాయి వాళ్ళకి ఇవ్వకూడదు. దానివల్ల మనం చాలా ఆశీర్వాదం కోల్పోతాము అని చెప్పేది మా అమ్మ. ఒక హైందవులుగా ఉన్నప్పుడు మేము 16 ఫలాల నోము అనేది మా అమ్మ చేసింది కొంతకాలం. ఒక సంవత్సరానికి ఒక ఫలము, ఓ సంవత్సరం యాపిల్స్ అయితే, ఓ సంవత్సరం బత్తాపళ్ళని, ఓ సంవత్సరం అలాగా కమలాలని, ఇలా 16 ఫలాలు మంచివి ఏరి కోరి అవి వాటిని ఆమె పూజ దగ్గర పెట్టుకుని, తర్వాత అతని పూజ అయిన తర్వాత 16 మంచివి తీసుకెళ్ళి ఒకరికి దానం చేసేది, ఎవరికైనా ఇచ్చేదన్నమాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి తీసుకొచ్చేవి శ్రేష్టమైనవి అయి ఉండాలి. హేబేలు కానుకను దేవుడు స్వీకరించాడు, కయ్యేను కానుకను తృణీకరించాడు. కారణము, అతడు శ్రేష్టమైనవి కాక ఏదో ఇవ్వాలి దేవుడికి అన్నట్టుగా ఏదో కొన్ని నాణ్యం లేనటువంటివి తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని బట్టి ఏమైంది? ఏం కోల్పోయాడు? గొప్ప శాపగ్రస్తుడు అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఇవ్వటంలో మంచి మనస్సు లేక శాపగ్రస్తుడు అయిపోయాడు. చాలామందికి దేవునికి ఇవ్వటానికి మనస్సు రాదు. దేవుడు బోల్డ్ ఇస్తాడు వాళ్ళకి, కానీ ఇక అవి ఇనప పెట్టెలో పెట్టి దాసేయాలి, తాళాలు వేసేయాలి అనుకుంటారు. వాటిని బట్టి ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలి, కానీ ఇలా దాన ధర్మాలు చేస్తే ఇదంతా పోద్ది అనుకుంటారు. దేవునికి వెదజల్లినవాడు, దేవునికి ఇచ్చినవాడు ఎన్నడూ పాడైపోడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే శ్రేష్టమైన వాటిని, మంచివి పట్టుకొచ్చి దేవునికి ఇవ్వాలి. అది ప్రథమ ఫలాలు కానీ, ప్రతిష్టమైన అర్పణలు కానీ, నువ్వు మొక్కుకున్న అర్పణలు కానీ, దశమ భాగం కానీ, చక్కగా అవి సన్నిధానానికి నువ్వు ఇచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి కానుకలను, శ్రేష్టమైనటువంటి అర్పణలను దేవునికి ఇవ్వటము అది సర్వసమృద్ధికరమైన దీవెనలకి మనకి మార్గం అవుతుంది. అలాగా దేవునికి ఇచ్చి అనేక మంది ఆశీర్వదించబడ్డారు.
దేవునికిచ్చి నష్టపోయిన వారు, దేవునికిచ్చి పతనమైపోయిన వారు, లేక దేవునికిచ్చి పాడైపోయిన వారు, అటువంటి సంఘటనలు మనకు ఎంత వెతికినా దొరకవు. కనుక అక్కడ ఆ దేవుని మందిరానికి నువ్వు వెళుతున్నావు, ఆ మందిరము ద్వారా, ఆ సేవ ద్వారా, సేవకుని ద్వారా, దేవుని ద్వారా అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు. సంఘమంతా నీ కొరకు ఎన్నో పర్యాయాలు ప్రార్థన చేశారు. నీకు కలిగిన ఇబ్బందులు, నీకు కలిగిన సమస్యల నుంచి ఎన్నో పర్యాయాలు విడిపించబడ్డారు. కనుక నీవు మందిరానికి కానీ, సంఘం కొరకు కానీ, సేవకుని కొరకు కానీ శ్రేష్టమైనటువంటి ప్రథమ ఫలములు కానీ, దశమ భాగాలు కానీ, ఇలాగే శ్రేష్టమైనటువంటి కానుకలు కానీ ఇవ్వటంతో నువ్వు మరింతగా ఆశీర్వదించబడతావు. కానీ ఇచ్చి పాడైపోయినటువంటి సంఘటనలు మనకి ఎక్కడ కనిపించవు. కనుక ఈ విషయంలో దైవజనుడైన పౌలు కూడా అంటాడు, ఆసక్తిగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు అని. ఆసక్తిగా ఇచ్చేవారిని దేవుని సేవ కొరకు కానీ, దేవుని పరిచర్య కొరకు కానీ, సంఘం కొరకు, మందిరం కొరకు, లేకపోతే సేవకుని కొరకు నువ్వు ఇచ్చేటటువంటి ప్రతి శ్రేష్టమైనది అది దేవుడు ప్రేమలో మీరు నిలబడతారు, దేవుని దృష్టిలో ఉంటారు. ఇంకా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు కానుకలు ఇచ్చే విషయంలోని ఇంకా చాలా అద్భుతమైన ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దున్నే యొక్క ఎద్దు మూతికి చిక్కము కట్టకండి, చిక్కం పెట్టకుడి అంటాడు. అంటే అక్కడ ఆ దున్నే ఎద్దుని సేవకునితోటిని, ఆ దున్నబడుతున్నటువంటి ఆ కళ్ళాన్ని సంఘంతోటిని పోల్చి మాట్లాడాడు. నీకు కలిగిన కొలది దేవుని ద్వారా నువ్వు ఎంతగా ఆశీర్వదించబడుతున్నావో దాని నుంచి శ్రేష్టమైనవి, విలువైనవి ఇచ్చి నువ్వు ఘనపరచాలి, సేవని ఘనపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, కనుక ఆ మందిరానికి నువ్వు వెళుతున్నావు, కానీ నువ్వు ఇవ్వవలసినటువంటి ఆ ప్రతిష్టతో కూడినటువంటి అర్పణలు కానీ, విలువైన కానుకలు కానీ, దశమ భాగాలు కానీ ఇవ్వటంలో నువ్వు వెనకంజి వేస్తున్నావేమో, కాస్త వెనకబడిపోయావేమో. దాతృత్వపు హృదయము, దాతృత్వపు మనస్సు కలిగి ఉండాలి. దాతృత్వము చాలా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కఠినమైనటువంటి ఆ స్థితి నుంచి మీరు విడిపించబడాలి. సేవకులు, దేవుడు అందరూ కూడా నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ కూడా ఒక దీవెన సపోర్ట్ నీకు ఉండాలి. దైవజనులది కానీ, అలాగనే దేవుని యొక్క దీవెన సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉండాలి. అలా ఉండటానికి నీవు అదే అధ్యాయంలో మనము 10వ వచనాన్ని కూడా చదివితే, 31వ అధ్యాయంలో 10వ వచనాన్ని కూడా చదివితే, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి వారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారంట. సేవకుడు సంతృప్తిగా, నువ్వు సేవకుడిని సంతృప్తి పరిస్తే ఆ సేవకుని సంతృప్తి పరచబడిన ఆ అనుభవాల్లో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని సంతృప్తి పరుస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరంలోనికి వారు కానుకలు తేవటం మొదలుపెట్టారు. సేవకులు సమృద్ధితోటి తృప్తి చెందుతున్నారు. తన జనులకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ విధంగా కూడా మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. కనుక ఎంతమాత్రము నీవు ఇక ఆలోచించక ఆ విధంగా లేఖనపు నెరవేర్పు నీ జీవితంలో ఉండాలి. కనుక అట్టి రీతిగా మరొక సంగతిని కూడా చూస్తే మత్తయి సువార్తమానము 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును
ఆయన రాజ్యమును నీతిని ఆ మొదట వెదుకుడి, మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవి నీవు కోరుకుంటున్నావో, ఏది నీ కుటుంబంలో లోటుగా ఉంది ఆ లోటుని తీర్చు ప్రభు అని, నీ కుటుంబంలో ఏ కరువు ఏలుబడి చేస్తుందో కరువు నుంచి విడిపించమని, నీ కుటుంబంలో నీ కుమారుడు ఉద్యోగం కొరకో, లేకపోతే కుమార్తె వివాహం కొరకో, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే అప్పులు తీరాలనో, ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ప్రభు నుంచి, ఏదైతే జరగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నావో, అప్పుడు అవన్నీ కూడా ఎప్పుడు మొదట మనము దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతకాలి. మొదటి చేయమన్న పనినేమో రెండో వరుసలో చేస్తున్నాము, రెండో వరుసలో ఉన్న పనినేమో మొదటి వరుసలో చూస్తున్నాము. వరుసలు తప్పిస్తున్నాం, మనమే వరుసలు తప్పిస్తున్నాం. అక్కడ ఏమని రాశాడు అమ్మ, మళ్ళీ చదువుదాము. కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్యం నిర్మాణమును, రాజ్యమును, ఆయన నీతిని మొదట చేయవలసిన పని. తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు అవన్నీ అంటే తర్వాత ఏంటి? రెండవది అది. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడం పక్కన పెట్టి మనము ఆశీర్వాదం వెతకడం ప్రారంభిస్తున్నాం. చిన్న తేడా. మొదటి దాన్నేమో రెండో వరుసలోకి తీసుకొచ్చాం, రెండో దాన్ని మొదటి వరుసలోకి తీసుకొచ్చాం. మనం మార్చాం. వాక్యం ప్రకారంగా మొదట దేవుని యొక్క రాజ్యమును వెతకటము అంటే, ఇక్కడ జీవించినంత కాలం ఏమున్నది? ఇక్కడ జీవించేది తక్కువ కాలము, అధికమైన కాలము, 1000 ఏళ్ల పరిపాలన. దేవునితో పాటు మనము 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలి. ఆ నిత్య జీవంతో మనం 1000 ఏళ్ళు ప్రభుతోటి పరిపాలించే ఆ కృపలో ఉండాలి. ఆ యొక్క నిత్య జీవంలో, ఆ పరలోక రాజ్యంలో ఆ పౌరసత్వము, ఆ వారసత్వము కలిగి ఉండాలి. అక్కడికి ప్రవేశించే అర్హతను సంపాదించుకోవాలి. దాని గురించి, దేవుని నీతి గురించి మీరు ముందుగా ఆలోచించండి. తరువాత ఏవన్నీయు ఏది తిందుమా, ఏది ధరించుకుందుమా, ఎలా గడుస్తుంది అని నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో అవన్నీ కూడా, దేని గురించి అయితే చింత కలిగి ఉన్నావో అవన్నీ కూడా నీకప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. నీకు ఏది అవసరమో, నీకు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు వాటిని అతిగా నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ద గాడ్. దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు నీ ఎడల. అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన బాధ్యత అది, ఆయన చేసే పని అది. నువ్వు వెతకాల్సిన పని లేదు. నిన్ను వెతుక్కుంటూ ఆశీర్వాదం రావాలి. అలా జరగాలి అంటే నిజానికి, వాస్తవానికి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని బిడ్డ అని అనిపించుకుంటున్న నిన్ను వెతుక్కుంటూ దేవుడు పంపే ఆశీర్వాదాలు రావాలి. నిన్ను వెతుక్కుంటూ దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి రావాలి. మనమేమీ ఆశీర్వాదాల కొరకు వెతుక్కుంటూ తిరగాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ భక్తి. చేస్తే కరెక్ట్ భక్తి. అది స్పష్టమైనటువంటి భక్తి, స్వచ్ఛమైన భక్తి. మనల్ని వెతుక్కుంటూ ఆశీర్వాదం రావాలి. మనం ఆశీర్వాదాలు వెతుక్కుంటూ పోకూడదు. ఇక అదే పనిగా వాటిని వెతుకుతూ కూర్చోకూడదు. ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ సమాజం ఏమవుతుందంటే, అదే పనిగా వాటిని వెతుక్కుంటూ కూర్చోవడం వల్ల ఏం జరిగిందయ్యా అంటే, అసలు వెతకడాన్ని మర్చిపోయారు. అసలు వెతకవలసిన వాటిని మర్చిపోతున్నారు. దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకాలి. వాటిని విస్మరించి, వాటిని మర్చిపోయి, వాటిని పక్కన పెట్టేసి, ముందుగా ఎక్కడ కూటాలు పెట్టినా, ఎక్కడ ఏ సభలకు వెళ్ళినా, ఏ ఆదివారం చర్చి వెళ్ళినా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళినా నిలికేవన్నీ ఇవే. నా ప్రభు చెప్పిన దాన్ని మనం రివర్స్ చేస్తున్నాము. దేవుడు చెప్పిన వాటిని రివర్స్ చేస్తున్నాం. రివర్స్ చేసే అధికారం మనకు ఉందా? రివర్స్ చేసే అధికారం ఉందా? దేవుని వాక్యాన్ని రివర్స్ చేసే అధికారం ఉందా? లేదు కదా. కానీ చేస్తున్నాము. అలా చేయటాన్ని బట్టే మనకు అది దొరకట్లేదు. ఎంత వెతికినా దొరకట్లేదు. ఇంకా దూరం వెళ్ళిపోతుంది అది. ఎందుకు? కారణం ఏంటి? పోయిన సంవత్సరమే జరిగిపోద్ది అనుకున్న పని ఇంకా జరగకుండా నీకు అలా చూసుకుంటూ వస్తే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. నీకు సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలపు సమస్యలు కలిగి ఉన్నావు నీవు. కారణం ఏంటి? ముందుగా వెతకవలసినవి విస్మరించాము. ముందుగా వెతకవలసింది దేవుని యొక్క వాక్యాన్ని వెతుకు, దేవుని యొక్క రాజ్య నిర్మాణాన్ని వెతుకు, దేవుని రాజ్యాన్ని వెతుకు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మారు మనస్సుని వెతుకు. మారు మనస్సు ఉందా మన దగ్గర? ఆ రక్షణ మనం కొనసాగిస్తున్నామా? కరెక్ట్గా భక్తి జీవితంలో నడుస్తున్నామా? దేవుని మాట ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? అవన్నీ వెతకండి ముందు. అభిమానేసి నేను ఇస్తాను ఆ దేవుని ద్వారా మనము ఇప్పుడు ఏ కోటాలకు పోయినా సరే చూడండి, అక్కడెవరో వెలిసారు, ఇక్కడెవరో వెలిసారంటే పోతున్నారు, ఆటోలు కట్టుకుని గ్రామాల నుంచి జనాలను తోడుకుంటూ పోతున్నారు. ఇదే పని ఇంకెప్పుడు చూసినా. అక్కడ మళ్ళీ ఇదే అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఇక్కడ స్వస్థతలు, అక్కడ స్వస్థతలు, వీటి గురించే తప్ప నీ కాళ్ళు అరిగిపోతున్నాయి, నీ చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ నీ ప్రయాసం అంతా కూడా సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, కానీ ఏమీ ప్రయోజనం దొరకట్లేదు. కారణం ఏంటి? వెతకవలసినవి మానేసి నువ్వు వెతకకుండానే నీకు ఇస్తానన్న వాటి కొరకు వేగిరి పడుతున్నావు, వెతుకుతున్నావు. కనుక దేవుని వాక్యాన్ని వరుసలు తప్పించి మొదట చేయవలసినటువంటి పనిని చివరికి గెంటేసి ఆ చివరిలో ఎక్కడో ఉన్నటువంటి వాటిని మొదటగా వెతకడం ప్రారంభం చేస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి, ఎక్కడ పప్పులో కాలేస్తున్నామో చూసుకోవాలి, ఎక్కడ పొరపాటు పడుతున్నామో చూసుకోవాలి. చేస్తున్న భక్తిలో వాక్యానుసారముగా కాకుండా ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. కనుక దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతకడం ప్రారంభించి ఈ రోజు నుంచి అయినా సరే ఆ నీతి క్రియలు వెతుకు. దేవుని నీతి సామ్రాజ్యాన్ని వెతుకు. దేవుని నీతి సామ్రాజ్యం నిర్మించడానికి ప్రయాసపడు. దేవుని యొక్క సామ్రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయముగా నీకు ఏది కావాలో, నీ కుటుంబంలో ఏ అవసరం ఉందో, నీ కుటుంబంలో ఏ కార్యాలు జరగాలని నువ్వు దేవుణ్ణి వేడుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దీవెన నీకు కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాను అని మూల వాక్యముతోటి ప్రారంభించి చక్కటి వాక్యపు విశ్లేషణతోటి పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. చివరిగా మరొక మాట ముగించుకుందాము. మరొక మంచి మాటని లేఖనాల్లో నుంచి చూద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని దీవెనలతో నింపెను, ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వార్థను అనేక మంది ప్రజల మధ్యకు విస్తరిల్లేటట్లుగా నీ వంతు కృషి నువ్వు ఏమన్నా చేస్తే, నీ వంతు పని నువ్వు చేస్తే, దేవుని సువార్త, ఆ సత్య సువార్త, ఆ రక్షణ సువార్త, ఆ సిలువ సువార్త, ఆ ప్రేమ సువార్తని అనేక మంది ప్రజల మధ్యకు దాన్ని నువ్వు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తే, పరిచర్య చేస్తే, అది అంటే దేవుని పని. అది దేవుని పని. దేవుని పనిని భుజాల మీద వేసుకుని నువ్వు చేస్తే, దేవుని పరిచర్య చేస్తే, వారిని దేవుడే ఆశీర్వాదాలతో నింపుతాడు, దేవుళ్ళతో నింపుతాడు. ఇక్కడ చదివిన లేఖనంలో వారిని బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి యేసయ్య మరికొంత సేపట్లో సిలువుకి ఎక్కవలసినటువంటి సమయం ఆసన్నమవుతున్నటువంటి ఆ సిలువు మరణం పొంది పునరుద్ధానపు శక్తితో ఆయన లేపబడిన తరువాత 3వ రోజు పరిచర్య చేసిన వారందరినీ, పరిచర్యకు కట్టుబడి ఉన్న వారందరినీ, పరిచర్య కొరకు ఒక అంకిత స్వభావము కలిగిన వారిని, ఒక అంకిత భావము కలిగిన వారిని, ఆ తృష్ణ, ఆ దాహము కలిగిన వారిని, పరిచర్య దేవుని పని చేసేవారిని ఆయన చేతులెత్తి వారందరినీ ఆశీర్వదించాడంట, వారందరినీ దీవించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, పరిచర్య చేసే బాధ్యత అందరి మీద ఉంది. దేవుని పరిచర్య చెయ్యాలి. దేవుని రాజ్య నిర్మాణం కొరకు నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి. మా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను బట్టి అనేకులు దేవుని సన్నిధానానికి నడిపించబడాలి. దేవుని ఆ ప్రేమ సువార్తని, ఆ సత్య సువార్తని, ఆ సిలువ సువార్తని
ఆ రక్షణ సువార్తని నీవు ప్రకటించాలి, అనేకుల వద్దకు తీసుకుని వెళ్ళాలి, దేవుని పని చెయ్యాలి. దేవుని పని చేయటం నా పని కాదు అని అనేక మంది క్రైస్తవులు ఈ రోజున తప్పించుకుని తిరుగుతున్నారు. తప్పించుకుని తిరిగిన వాడికి తప్పించుకుని తిరిగినంత ప్రతిఫలమే. నాది అని పూసుకుని, నాది అని భుజాన్ని వేసుకుని చేసిన వాడికి దానికి తగిన ప్రతిఫలమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ఆయన కరెక్ట్గానే జడ్జిమెంట్ ఇస్తాడు. దేవుని పని మనది కాదు అనుకుని చాలామంది ఆదివారం ఆరాధన అవగానే ఇక బయలుదేరి వెళ్ళిపోతారు, దులిపేసుకుని అయిపోయింది అనుకుని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వెంట పంపవలసినటువంటి దీవెన, నీ వెంట పంపవలసినటువంటి ఆశీర్వాదము నీ వెంట రాదు. దేవుని సంఘములో పని ఉంటుంది, సన్నిధిలో పని ఉంటుంది, మందిరంలో పని ఉంటుంది, సువార్త సభల్లో పని ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యక్రమాల్లో బోల్డు పని ఉంటుంది. ఆ పనిని ఇష్టపూర్వకముగా, సంతోషముగా, ఆ పనిని ఎలాగో తెలుసా, బాధగా కాదు, లేకపోతే ఏదో పాస్టర్ గారు పదే పదే అడుగుతున్నారని కాదు, కానీ నీవు నీ అంతటి నీవు ఇష్టపడి, ఇష్టపూర్వకముగా, సంతోషముగా, అందులో ఎన్నో సమస్యలు వస్తాయి. దేవుని పరిచయం చేసినప్పుడు ఎన్నో అపనిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. అయినా సరే వాటిని అన్నిటినీ సహిస్తూ దేవుని పనిని భుజాన్ని వేసుకుని, దేవుని పరిచర్యని, దేవుని సువార్త పనిని, దేవుని మందిర పనిని, దేవుని యొక్క సంఘ పనిని, సంఘ పరిచర్ని నువ్వు భుజాన్ని వేసుకుని చెయ్యాలి. చేస్తే అటువంటి వారిని దేవుడు మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. వారిని ఆయనే చేతులెత్తి సమృద్ధిగా వారిని దీవించినట్లుగా మనం ఇప్పుడు లేఖనాన్ని చదివాము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 7 సంగతులను లేఖనాల్లో నుంచి మీ వద్దకు పరిశుద్ధాత్మ సహాయంతో ఆ యొక్క విశ్లేషించబడినటువంటి ప్రతి మాటని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకుని, నాతో దేవుడు మాట్లాడాడు, నా కొరకే మాట్లాడాడు, నా దీవెన నీకు కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. ఆజ్ఞయే బయలుదేరి వస్తుంది. ఆజ్ఞాపిస్తే ఇక అడ్డుకునేవారు ఎవరండి? అడ్డుపడేవారెవరు? దేవుడే నీకు దీవెన కలగాలని, ఆశీర్వాదం కలగాలని ప్రకటించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా 7 వాక్యపు అనుభవాలు నీలో ఉంటే, ఆ 7 వాక్యపు అనుభవాలు నీలో ఉంటే ఇక ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపిస్తే అడ్డుకునేవాడెవరు? ఆయన ఆజ్ఞాపిస్తే అడ్డు తగిలేవారెవరు? నేరుగా నీ దగ్గరకు వచ్చి అది శాశ్వతమైన, నిత్యమైన దీవెనగా మిగిలిపోద్ది. నీవు ఎంతకాలం మనుషుల దీవెన కొరకు, మనుషుల ధనవంతుల దీవెన కొరకు, అధికారుల దీవెన కొరకు, లేకపోతే మంత్రుల దీవెన కొరకు, పలుకుబడి ఉన్నవారి దీవెనల కొరకు నువ్వెంతకాలము పడిగాపులు పడి వారి చుట్టూ వీరి చుట్టూ నువ్వు చెప్పులు అరిగేలా తిరిగేవేమో. ఇదిగో నా ప్రభు ఈరోజు దేవుణ్ణి సొంత రక్షకుడుగా క్రీస్తుని అంగీకరించిన నీతో, నా ప్రభు నీవు ఆయనకు సొంత కుమారుడు, సొంత కుమార్తెవు కనుక నిన్ను ప్రేమించి ఒక వాక్యపు వెలుగులో 7 అనుభవాలను నేర్పించాడు. నువ్వు అలా చేస్తే నిశ్చయముగా దేవుడు నీ వద్ద ఆ దీవెన నివసించినట్లుగా, నీ వద్ద సర్వసమృద్ధి నివసించినట్లుగా, సర్వక్షేమము నివసించినట్లుగా, నీ కార్యములన్నీ సఫలమగునట్లుగా ఆయనే ఆజ్ఞాపిస్తాడు. అలాంటి కృప నీకును నీ కుటుంబమునకును యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో కలుగును గాక. ఆమేన్.